నిన్న ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాల్లోనే కుప్పకూలి విమాన ప్రమాదం జరగటం, దాంట్లో ఉన్నటువంటి 242 మందిలో 241 మంది, అలానే అది మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద పట్టడం వల్ల 24 మంది, మొత్తంగా 265 మంది సజీవ సమాధి అయ్యారు. నిజంగా కూడా ఇది మహా విషాదకరమైనటువంటి సంఘటన. సో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఇంక ఈరోజు వార్తలు ఏం రాశారు ఆ 2 విషపత్రికల్లో అనేది ఒకసారి చూద్దాం. లక్షలాది మంది తల్లుల్ని ఎలా వాళ్ళకి పంగనామం పెట్టాలి అనేది ఈనాడు ఆంధ్రజ్యోతిని చూస్తే అర్థమైపోయింది. అసలు ఒక్క పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు రికార్డే అని రాశారు. మామూలు రికార్డు కాదంట. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లి వందనం అమలు చేశారంట. 4 పిల్లలు ఉన్న తల్లి 20,000 మంది ఉన్నారంట. చంద్రబాబు నాయుడు వాళ్ళకి 4కి 4 × 15,000 60,000 ఇచ్చేసాడంట. తల్లికి వందనం పథకం కింద గురువారం ఒక్కరోజే 10,000 కోట్లు విడుదల చేయడం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని ఇబ్బందులను అమలు చేయాలన్న తన సంకల్పానికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. ఒక్కరోజే 10,000 కోట్లు విడుదల చేశారా? ఎవరికి విడుదల చేశారు? నారా లోకేష్ అకౌంట్గా, లేదంటే ఈనాడు కిరణ్ అకౌంట్గా, లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అకౌంట్కి రిలీజ్ చేశారు 10,000 కోట్లు? ఎన్నాళ్ళు ఇంకా ప్రజలను మభ్య పెడతారు? దీనికి ఈయనకి ఇంకా ఉపేక్షించడం చంద్రబాబు నాయుడు గారు. రౌడీ మొక్కతో రైతులకు పరామర్శ, జగన్పై ముఖ్యమంత్రి ఆగ్రహం, ఆ మాట నిలబెట్టుకున్నాం. సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం అమలు శ్రీకారం, 67 లక్షల మందికి లబ్ధి, గత ప్రభుత్వం కంటే 24.65 లక్షల మందికి అదనంగా ఇచ్చామని చెప్పి రాసి దాంట్లో మ్యాటర్ చూస్తే అమ్మ తల్లికి వందనం సంబంధించి వాళ్ళ వార్తలోనే రాస్తారు. నిన్న ఏదో కొంతమందికి పడ్డాయి అంట. అది కూడా నాది నిన్న కాదు, మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ జూలై 5వ తారీఖు పడతాయని రాశారు. జూన్ 30 దాకా ఏదైతే అర్హులు జాబితాలని సచివాలయాల్లో డిస్ప్లే చేస్తామని చెప్పారు. మరి అనర్హులు జాబితాని డిస్ప్లే చేయకుండా మరి ముందే రిలీజ్ చేసామని ఎందుకు చెప్తున్నారు? అసలు 10,000 కోట్లు ఇచ్చామని ఎట్లా? మీకు అసలు రిలీజ్ చేసింది ఎంత? అది కూడా ఒక్కరికి కూడా నేను అకౌంట్లో డబ్బులు పడలేదు కదా. 8,000 కోట్లు దానికి సంబంధించి మీరు చూస్తే ఏదైతే 8,000 కోట్లు మామూలుగా అయితే 8,745 కోట్లు మీరు నిన్న ఏదైతే తల్లులకి ఇస్తానంది, అది కూడా అసలు ఎంత ఇవ్వాలి? 13,112 కోట్లు ఇవ్వాలైతే 8,745 కోట్లు ఇస్తామని చెప్పి మళ్ళీ 10,000 కోట్లని హెడ్డింగ్ పెట్టి ఒకే రోజు 10,000 కోట్లు రిలీజ్ చేయడం రికార్డు అంట. లక్షలాది మంది తల్లుల్ని మోసం చేయడం రికార్డు. అది రాయాలి ఈనాడు కిరణ్. లక్షలాది మందికి తల్లులకి వెన్నుపోటు పట్టడం అనేది రికార్డు. పిల్లనిచ్చిన మామకే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఏదైతే అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ వెన్నుపోటు పొడవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి, ఈనాడు కిరణ్కి, రామోజీకి, రాధాకృష్ణకి, వీళ్ళందరికీ ఈ వెన్నుపోటు పడటం అనేది రికార్డు అని రాయాల్సిందే. ఇంతమందిని వెన్నుపోటు పడటంలో రికార్డు సృష్టించాం. ఒకే రోజు ఇంతమంది తల్లులకి వెన్నుపోటు పొడిచాం. డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాం. ఇది ప్రపంచ చరిత్రలోనే రికార్డు అని రాసింటే బాగుండేది ఈనాడు కిరణ్ గారు. ఎందుకంటే ఎంత దారుణం. మీరు ఇస్తానన్నటువంటి హామీ ఏంది? ఎంతమంది పిల్లలుంటే అంతమంది, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15. ఇప్పుడు నీకు 15 లేదు, నీకు 15 లేదు, నీకు 15 లేదు. నీకా 13 చూద్దాం, నీకా 13 లేదు, నీకా 13 చూద్దాం, నీకు 13 లేదు, నీకు 13 లేదు, నీకు అసలు ₹1 కూడా లేదు. ఇది మీరు పథకానికి సంబంధించి రికార్డ్ అంట. ఒక్కరోజే ఇంత చేశారంట. మళ్ళీ దానికి సంబంధించి ఏ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించారంట. అసలు ఈ కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్నట్టున్నారు ఈ డబ్బులు. అది రేపొద్దున ఈ కార్పొరేషన్ లెక్కలు ఖచ్చితంగా చూపిస్తారు. దీంట్లో మళ్ళీ కుటుంబ ఆదాయం నెలకి గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 12,000 దాటకూడదంట. కుటుంబ ఆదాయం అంటే నెలకి 10,000 గ్రామీణ ప్రాంతాల్లో అంటే రోజుకి 400 కూడా లేదు కదా, రోజుకి 350. అంటే ఒక మనిషి కూలికి వెళ్తేనే రోజుకు 300, 400 వస్తాయి కదా. మరి కుటుంబంలో ఇద్దరు వెళ్తే కూలి పనికి అంటే వాళ్ళకి అర్హత లేదు. పట్టణాల్లో 12,000 అంట. అది కుటుంబ ఆదాయం మొత్తం. అంటే ఒక మనిషి పనికి వెళ్ళినా మినిమం 500 వస్తాయి. అంటే ఒక మనిషి పనికి వెళ్తే 500 వస్తాయి కాబట్టి వాళ్ళ ఆదాయం 500 ఉంది కాబట్టి ఆ డబ్బులు అకౌంట్లో ఉన్నాయనుకోండి, నెలకు 15,000 చొప్పున కనపడింది అనుకోండి, అకౌంట్లోకి నెలకు 15,000 చొప్పున ఈ డబ్బులు డిపాజిట్ అయితే అతను అనర్హుడు. 12,000 అనర్హుడు. అంటే ఎంతమంది కోతేస్తారు? ఇప్పుడు వీళ్ళు రేపు సచివాలయంలో డిస్ప్లే పెడుతున్నారు కదా, ఈ 67 లక్షలల్లా ఇంకా తగ్గిపోయింది ఫిగరు. సో తల్లులని ఇంత వంచి మీకు ఖచ్చితంగా మీరు ఈ పాపాన్ని ఖచ్చితంగా మూట కడతారు.
ఎందుకంటే ఇంతమంది అధికారంలో రావడం కోసం ఇంతమందిని మోసం చేసి ఇప్పుడు మీ 2 పత్రికలు కూడా అదే విధంగా మోసం చేసి అమ్మ ఒడి కాదు కదా గుండు సున్నా పెట్టారు మీరు. తల్లులకు వెన్నుపోటు పొడిచారు. సో కానీ వార్తలు చూస్తేనేమో మామూలుగా పేటరేగిపోయి రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇది రెచ్చిపోయి ఎవరు రౌడీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎవరు? రౌడీల్ని పెంచి ప్రోత్సహిస్తుంది ఎవరు? నీ పార్టీలో రౌడీ షీటర్లు ఎంపీపీ పదవులు ఇచ్చి ఒకరికొకటి సంపుకు తిన్నాడు. 53 కత్తిపోట్లు పొడిచారు. ఇంకా ఎలా మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. సూపర్ 6 మొత్తం ఇచ్చేశాడంట. ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళ నేలకు మందం అంట. ఎందుకు నేలకు కోసి పడేయండి? నేలకు మందం కాదు. ఎవడన్నా సూపర్ 6 అడిగితే నేలకు తగ్గేయండి, లేదంటే తలకే లేపేయండి, లేదంటే చంపి పడేయండి. ఎవరు అడగరు కదా. ఎటు తప్పుడు కేసులు పెట్టి వేధితో చంపుతున్నారు. సో ఇది కూడా చేసేయండి, అయిపోయింది. ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉందంటే అప్రకటిత ఎమర్జెన్సీ. అసలు మనిషి నోరు తెరిచి మాట్లాడితే చూడండి, నేలకు మందం అంటున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేలకు తెగ్గొస్తా ఉంటాడు 4 రోజులు పోతే. ఎవరన్నా మాట్లాడితే తప్పుడు కేసులు. సో ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. వివిఆర్ కృష్ణంరాజు సంబంధించినటువంటి వార్త. సాక్షి ఛానల్లో నాకు గుర్తింపు, అందుకే అమరావతి మహిళపై అలా మాట్లాడా. చంద్రబాబు తెదాపుపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది, అందువల్ల సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతున్నారు. పోలీసు విచారణలో వివిఆర్ కృష్ణంరాజు వెల్లడి. ఏం మాట్లాడేది తెలియదా? మళ్ళీ ఆ పదాన్ని రాస్తారు ఇక్కడ. ఈ పత్రికలో ఇంకా ఆ పదాన్ని 100 సార్లు రాస్తున్నాయి. ఆ పదం తెలుసు కాబట్టి ఆ రాజధాని అని ఎలా అనగలరు? ఎలాగన్నారు? కృష్ణరాజు నిలదీసిన మంగళగిరి కోర్టులు తప్పు చేశానని అర్థమవుతున్న కృష్ణరాజు కోర్టు వద్ద కొంతమంది మహిళల నిరసన, బెయిల్ కోసం కోర్టు కొమ్మినేని. ఈ వార్త చూడండి, ఇక్కడ కూడా బురద జల్లే ఉద్దేశంతో ఈనాడు కిరణం. ఎందుకంటే సాక్షి పత్రిక వచ్చినాక వాళ్ళ సర్క్యులేషన్ తగ్గిపోయింది. వాళ్ళు రాస్తున్నటువంటి బురద వార్తలు, ఏదైతే బురద జల్లేటటువంటి అరాచక వార్తలు ఉన్నాయో దాన్ని సాక్షి తిప్పికొడుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు బండారంతా బయట పెడుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, సాక్షి ఛానల్లో నాకు గుర్తింపు వచ్చిందని చెప్పి కృష్ణరాజు గారు సాక్షి ఛానల్లో మాట్లాడిచ్చారన్న కోణంలో ప్రజలకు వెళ్ళేటట్టుగా, అందువల్లే సాక్షులు నన్ను చర్చలకు పిలుస్తున్నారు. కొమ్మినేని గారంట ఈయన అందుకనే పిలుస్తారంట. అతనితో సాన్నిధ్యం ఉంది, చర్చా కార్యక్రమాలు నాకు ఆయన బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక మంది అనలిస్టులు పిలుస్తారు. ఎవరు ఎలా మాట్లాడతారని అది తెలియదు కదా. ఈయన కూడా ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాడు, ఎప్పుడు ఇలా మాట్లాడలా. ఫస్ట్ టైం ఇలా మాట్లాడిందని తప్పు అన్నాం. కానీ ఇంకా చూడండి, బుర్ర జల్లేటటువంటి వార్త. సో వివిఆర్ కృష్ణరాజుని సాక్షి వాళ్ళే మాట్లాడిచ్చారనేటటువంటి కోణంలో తీసుకొని వెళ్ళాలి ప్రజల్లోకి ప్రొజెక్షను. ఇది వాళ్ళ ఇంటెన్షన్. అందుకని ఇలాంటి విషపూరితమైనటువంటి వార్తలు రాసి వాళ్ళు రాక్షస ఆనందం పొందుతూ ఉంటారు ఆ 2 దినపత్రికలు.